దేవేంద్రుడి ఐరావతం స్వామికి ఎదురుగా కాకుండా తూర్పు దిక్కుకు ఎందుకు తిరిగింది? దీనికి ఒక చక్కటి కథ పురాణాలలో వివరించడం జరిగింది. దేవేంద్రుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు రాక్షస సంహారం చేసిన తర్వాత స్వామి అద్భుతమైనటువంటి బల పరాక్రమాలకు మెచ్చి స్వామివారికి తన కుమార్తె అయినటువంటి దేవసేననిచ్చి వివాహం చేస్తాడు. వివాహం చేసే సమయంలో అల్లుడికి కట్న కానుకలు సమర్పించుకోవాలి కదా. అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అనేక కట్న కానుకలు సమర్పించుకుంటూ తన దగ్గర ఉన్నటువంటి ఐరావతాన్ని కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సమర్పిస్తాడు. ఆ ఐరావతాన్ని తీసుకొని దేవేంద్రుడి కుమార్తె అయినటువంటి దేవసేనను వివాహం చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెళ్ళిపోతారు. కాలక్రమంలో ఇంద్రుడు తన ఐరావతాన్ని సుబ్రహ్మణ్యుడికి ఇవ్వటం వల్ల ఇంద్రలోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం తరిగిపోతూ వచ్చింది. ఇంద్రుడికి ఉన్నటువంటి అష్టైశ్వర్యాలు క్రమంగా తగ్గిపోవటం ప్రారంభించాయి. అప్పుడు ఇంద్రుడు ఏం చేయాలో అర్థం కాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి కఠోర తపస్సును ఆచరిస్తాడు. స్వామివారిని అనునిత్యం పూజ చేస్తూ ఉండేవాడు. అలా పూజ చేసే సమయంలో ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దేవేంద్రుడు చంగల్వ పూలతో పూజించేవాడు. దేవేంద్రుడు అంతటి వాడు సుబ్రహ్మణ్యుడిని చంగల్వ పూలతో పూజించేవాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చంగల్వనాథుడు అనే పేరు వచ్చింది. అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చంగల్వ పూలు అంటే ఎంతో ప్రీతిపాత్రం. ఆ చంగల్వ పూలతో స్వామిని పూజిస్తే తొందరగా అనుగ్రహిస్తాడు. అలా దేవేంద్రుడు సుబ్రహ్మణ్యుడిని చంగల్వ పూలతో పూజిస్తూ సుబ్రహ్మణ్యుడి గురించి కఠోర తపస్సును ఆచరిస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దేవేంద్రుడి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై దేవేంద్రుడి పరిస్థితిని అర్థం చేసుకొని దేవేంద్రుడు ఇచ్చినటువంటి ఐరావతాన్ని నువ్వే తిరిగి తీసుకో అంటాడు. అయితే ఇంద్రుడు మాత్రం అందుకు ఒప్పుకోడు. అల్లుడికి కట్నం కింద ఇచ్చింది నేనెలా తిరిగి తీసుకుంటాను అని స్వామి ఐరావతాన్ని నేను తీసుకోను అని చెప్తాడు. ఐరావతం కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళటానికి అంత ఇష్టాన్ని ప్రదర్శించదు. అప్పుడు ఇంద్రుడు బాగా ఆలోచించి స్వామి ఐరావతాన్ని మీ దగ్గరే ఉంచుకోండి, కానీ ఆ ఐరావతం మీకు ఎదురుగా కాకుండా మా దేవలోకం ఉన్నటువంటి తూర్పు దిక్కుకు తిరిగి ఉండేలాగా అలా చూస్తూ ఉండేలాగా మీ ఐరావతాన్ని ఉండమని చెప్పండి. ఐరావతం అలా దేవేంద్రలోకం ఉన్నటువంటి తూర్పు దిక్కుకు చూస్తేనే చాలు, ఆ ఐరావతం చూపు దేవలోకం మీద ప్రసరిస్తేనే చాలు, మాకు ఐశ్వర్యానికి ఎటువంటి ఇబ్బంది కలగదు, అష్టైశ్వర్యాలతో దేవేంద్రలోకం విరాజిల్లుతుంది అని దేవేంద్రుడు ప్రార్థిస్తాడు. అందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తథాస్తు అని చెప్పి అనుగ్రహిస్తాడు. అందువల్ల ఇంద్రుడికి అష్టైశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేయటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఇంద్రుడు బహుమానంగా ఇచ్చినటువంటి ఐరావతం స్వామి చెంత ఉంటూనే ఇంద్రలోకం ఉన్నటువంటి తూర్పు దిక్కు వైపు అలా తిరిగి చూస్తూ ఉంటుంది. అందుకే మీరు తిరుత్తణి క్షేత్రానికి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మామగారైనటువంటి ఇంద్రుడు ఇచ్చినటువంటి ఐరావతాన్ని దర్శించవచ్చు. ఆ ఐరావతం కూడా స్వామికి ఎదురుగా కాకుండా తూర్పు దిక్కుగా చూస్తున్నట్లుగా మనకు దర్శనమిస్తుంది. అందుకే వినాయకుడిని దర్శించుకున్న తర్వాత మనం ఐరావతాన్ని కూడా దర్శనం చేసుకోవాలి. అలా దర్శనం చేసుకున్నట్లయితే స్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈ తిరుత్తణి క్షేత్రానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే త్రిమూర్తులు సైతం ఈ తిరుత్తణి క్షేత్రాన్ని దర్శించారు. అంతటి విశిష్టత ఈ తిరుత్తణి క్షేత్రానికి ఉంది. ఒకానొక సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు బ్రహ్మదేవుడితో ఓంకారానికి అర్థం చెప్పమని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఓంకారానికి అర్థం చెప్పలేకపోతాడు. అలా అర్థం చెప్పలేకపోయాడని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు బ్రహ్మదేవుడిని బంధించి హింసిస్తాడు. బ్రహ్మ చేయాల్సినటువంటి సృష్టి కార్యం మొత్తం కూడా సుబ్రహ్మణ్యుడే నిర్వహిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తనకున్నటువంటి శక్తులన్నీ కూడా కోల్పోతాడు. ఆ తర్వాత ఈశ్వరుడి అనుజ్ఞ మేరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు బ్రహ్మదేవుడిని విడిచిపెడతాడు. కానీ బ్రహ్మదేవుడు తన కోల్పోయినటువంటి శక్తులను ఎలా సంపాదించుకోవాలి? తను కోల్పోయినటువంటి శక్తులను తిరిగి సంపాదించుకోవాలనే ఉద్దేశంతో తిరుత్తణి క్షేత్రానికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని బ్రహ్మదేవుడు పూజిస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఒక ముని బాలకుడి రూపంలో వచ్చి బ్రహ్మదేవుడిని అనుగ్రహిస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహం ద్వారా బ్రహ్మదేవుడు సృష్టి చేసేటటువంటి తన శక్తిని తిరిగి పొందుతాడు. అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు తను కోల్పోయినటువంటి శక్తులను తిరిగి పొందినటువంటి ప్రసిద్ధ క్షేత్రంగా తిరుత్తణి క్షేత్రాన్ని వివరించడం జరిగింది.
అందుకే మీరు తిరుత్తని క్షేత్రానికి వెళ్ళేటప్పుడు ఆ ఆలయం మెట్లు ఎక్కేటప్పుడు మెట్ల దారిలో బ్రహ్మతీర్థం అనే పేరు కలిగిన తీర్థం ఉంటుంది. ఆ తీర్థాన్ని బ్రహ్మదేవుడే నిర్మించాడు. బ్రహ్మదేవుడు నిర్మించినటువంటి ఆ బ్రహ్మతీర్థంలో మీరు స్నానం చేసినట్లయితే అన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా నివారించబడతాయి. మీకు దీర్ఘకాలికంగా ఏవైనా వ్యాధులు ఉన్నట్లయితే బ్రహ్మదేవుడు సుబ్రహ్మణ్యుని ప్రార్థించి నిర్మించినటువంటి ఈ బ్రహ్మతీర్థంలో తిరుత్తణిలో స్నానం ఆచరించండి. దీర్ఘకాలిక వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. సరస్వతీదేవి కూడా ఈ తిరుత్తణి క్షేత్రానికి వచ్చి తిరుత్తణిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసింది. అంతటి శక్తి ఈ తిరుత్తణి క్షేత్రానికి ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన తిరుత్తణి క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించుకోండి. అలా వీలు కాని పక్షంలో ఈ తిరుత్తణి మహిమలను శ్రవణం చేయండి. ఇలా చేస్తే కూడా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో కుజదోషం ఉంటే ఆ కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన సూచనలను పాటించాలి. సుబ్రహ్మణ్యుడి ఆరాధన ద్వారా కుజదోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. ద్వాదశ రాశులలో మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళు కానీ మిథున రాశిలో జన్మించిన వాళ్ళు కానీ మీకు కుజదోషం ఉంటే ఆ కుజదోషం నుండి బయటపడటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించాలి. సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరికైనా సరే జాతక చక్రంలో 12 స్థానాల్లో 2వ స్థానంలో కానీ 4వ స్థానంలో కానీ 7, 8, 12 స్థానాల్లో కానీ కుజుడు ఉన్నట్లయితే దానివల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు కలుగుతాయి. వాటి నుంచి బయటపడాలంటే సుబ్రహ్మణ్యుడికి సంబంధించినటువంటి కొన్ని పరిహార ప్రక్రియలు చేపట్టాలి. మిథున రాశిలో కానీ మిథున లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు మీ జాతక చక్రంలో 12 స్థానాల్లో 2వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కుజదోషం కలిగినట్లయితే ఆ కుజదోషం నుండి బయటపడటానికి ప్రతి సోమవారం కూడా మీ గృహంలో కుజహోర అని వస్తుంది. ప్రతిరోజు అన్ని గ్రహాలకు సంబంధించిన హోరలు ఉంటాయి. అలా సోమవారం రోజు కుజహోర ఉన్న సమయంలో మీ గృహంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర 2 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత సుబ్రహ్మణ్యుని కుంకుమతో పూజించండి. సోమవారం కుజహోర ఉన్న సమయంలో మిథున రాశి వాళ్ళు 2 ఒత్తుల దీపాన్ని సుబ్రహ్మణ్యుడి ముందు వెలిగించి కుంకుమతో స్వామిని పూజించినట్లయితే ఆ కుజదోష తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే మీ జాతక చక్రంలో 4వ ఇంట్లో కుజుడు ఉన్నట్లయితే భూములు కొనుగోలు చేయాలన్నా అమ్మకాలు నిర్వహించాలన్నా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సొంత గృహం కలను సాకారం చేసుకోవటానికి ఆలస్యమవుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మిథున రాశి వాళ్ళు 4వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కుజదోషం ఏర్పడినప్పుడు దాని నుంచి బయటపడటానికి 4 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించి స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులకి పసుపు కొమ్ములు దానం ఇవ్వండి. పసుపు కొమ్ములను 4 మంగళవారాల పాటు సుబ్రహ్మణ్య ఆలయంలో భక్తులు ఎవరికైనా సరే సుమంగళి స్త్రీలకైనా సరే దానంగా ఇచ్చినట్లయితే ఈ 4వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోష తీవ్రత నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా మిథున రాశిలో కానీ మిథున లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు మీ జాతక చక్రంలో ఉన్న 12 స్థానాల్లో 7, 8 స్థానాల్లో కుజుడు ఉన్నట్లయితే దానివల్ల సంభవించే కుజదోషం నుంచి సులభంగా బయటపడటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి ఆలయంలో స్వామి చేతిలో ధరించి ఉన్నటువంటి వేలనే ఆయుధం ఆ బల్లానికి పూజ చేయించుకోండి. ఈ పరిహారం పాటించాలి. స్వామివారు ఎప్పుడు చేతిలో వేలనేటటువంటి పదునైన ఆయుధాన్ని ధరించి ఉంటారు. ఆ బల్లానికి కుంకుమతో పూజ చేయించుకోండి. ఆ బల్లానికి స్వామి చేతిలో ఉన్నటువంటి ఆ వేలనే ఆయుధానికి మీరు పూజ చేయించుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళు మీ జాతకంలో 7, 8 స్థానాల్లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోష తీవ్రత నుంచి తొందరగా బయటపడవచ్చు. 7వ స్థానంలో కుజుడు ఉంటే వివాహపరమైన సమస్యలు, 8వ స్థానంలో కుజుడు ఉంటే ఆయుర్దాయానికి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల వివాహపరమైన సమస్యలు, మీ ఆయుర్దాయానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉంటే మిథున రాశి వాళ్ళు మీ జాతకంలో 12 స్థానాల్లో 7, 8లో కుజుడు ఉండటం వల్ల కలిగే కుజదోషంగా గుర్తించాలి. అలాంటి కుజదోషం ఉన్నప్పుడు స్వామి ఆలయంలో స్వామి ధరించినటువంటి ఆ ఆయుధానికి కుంకుమతో పూజ చేయించుకోండి. ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ జాతక చక్రంలో ఉన్న 12 స్థానాల్లో
12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కుజదోషం ఏర్పడినట్లయితే ఆ కుజదోషం నుండి బయటపడటానికి ప్రతి నెలలో వచ్చేటటువంటి షష్ఠి తిథి నాడు ఉపవాసం ఉండండి. అలా షష్ఠి తిథి నాడు ఉపవాసం ఉండి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో 1.25 కేజీ కందిపప్పు మూట కట్టి ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా 4 షష్ఠి తిథులు నిర్వహించండి. మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే మీ జాతక చక్రంలో 12వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కుజదోషం ఏర్పడితే 4 షష్ఠి తిథులు అంటే ప్రతి నెలలో వచ్చే షష్ఠి తిథులు వరుసగా 4 నెలల పాటు సుబ్రహ్మణ్యుని పూజించి ఎరుపు రంగు వస్త్రంలో 1.25 కేజీ కందిపప్పును కట్టి ఎవరికైనా దానం ఇవ్వండి. ఇలా దానం ఇస్తే కనుక ఆ కుజదోష తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. దీనివల్ల అంతఃశత్రు బాధలను తొలగింపజేసుకొని వృధా ఖర్చులను కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇలా మిథున లగ్నంలో కానీ మిథున రాశిలో కానీ జన్మించిన వాళ్ళు మీ జాతక చక్రంలో ఎటువంటి కుజదోషం ఉన్నా సరే ఈ విధి విధానాలను పాటించినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ విధి విధానాలు పాటిస్తూ సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించడం ద్వారా, సుబ్రహ్మణ్య ఆలయంలో భక్తులకు కందులతో తయారు చేయబడిన పదార్థాలను పంచిపెట్టడం ద్వారా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వివాహపరమైన సంతానపరమైన సమస్యలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సంభవించే సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుత్తణి క్షేత్రాన్ని దేవతలు ఏ విధంగా దర్శించారో, తిరుత్తణి క్షేత్రంలో ఉన్నటువంటి దివ్య వైభవం ఏంటో, అలాగే కర్కాటక రాశిలో కానీ కర్కాటక లగ్నంలో కానీ జన్మించిన వాళ్ళు కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో తర్వాతి భాగంలో పరిశీలిద్దాం. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చరణార విందార్పణమస్తు. స్వస్తి.